అందరికీ నమస్కారం। కర్నూలు రూరల్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలోనే ఈడిగా రవిశంకర్ గౌడ్ పైన రుద్రవరం గ్రామానికి చెందిన గోపీనాథ్ గోపాల్ ఇద్దరు సాక్షాత్తు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారి దగ్గరే కర్రలతో రాడ్లతో దాడి చేయడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ఈడిగా సంఘం నుండి ఖండిస్తున్నాం। ఎందుకంటే మా ఈడిగలు గీత కార్మికులు రెక్కాడితే డొక్కాడని యొక్క కార్మిక వర్గం నుండి మేము ఈనాటికి నిత్య జీవితంలో పోరాడుతున్నాం। మేము ఎవరి జోలికి వదలం, మా జోలికి ఎవరైనా వస్తే వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం। రవిశంకర్ పైన ఒక సాక్షాత్తు ఎంఆర్ఓ గారి దగ్గరే రుద్రవరం గ్రామంలో సర్వే నంబర్ 608 యొక్క భూమి తగాదా విషయంలో ఎంఆర్ఓ గారు మిమ్మల్ని పిలిపిస్తే మీరు ఈ గోపీనాథ్ గోపాల్కి ఇద్దరికి కూడా చెప్తున్నాం, చట్టపరమైన ఏదన్నా ఉంటే ఎదుర్కోండి, కానీ భౌతిక దాడులు చేస్తే ఇంకొకసారి పునరావృతమైతే తీవ్రంగా కూడా మీ పైన దాడి చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం। ఈనాడు పోలీసు వారికి కూడా చెప్తున్నాం, అయ్యా రెక్కాడితే డొక్కాడిన కార్మిక వర్గంలో జీవిస్తున్నాం, మాకు రక్షణ కల్పించాల్సిన ఎంఆర్ఓ గారి దగ్గర సాక్షాత్తు మా పైన దాడి జరుగుతుంటే ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈడిగా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇకపోతే అయ్యా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం, మీరు ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పారు। ఇప్పుడు రక్షణ చట్టం కల్పించాల్సిన అవసరము ఆసన్నమైంది। ఎంతోమంది బీసీలపైన బడుగు బలహీన వర్గాలపైన 129 మంది బీసీ కులాలకు పెద్దన్న పాత్ర పోషిస్తావు, మాకు తెలుసది। బీసీల కోసం ఎంతో చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆనాడు స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు, ఈనాడు కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం। ఎందుకోసమంటే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీల కోసమే పుట్టింది తెలుగుదేశం పార్టీ అని ఆనాడు స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు కూడా స్థాపించడం జరిగింది। కనుక అదే తరహాలో మీరు కూడా బీసీలకు వెన్నుదండుగా నిలుస్తున్నారు కనుకనే మేము తెలుగుదేశం పార్టీ అంట బీసీలు అందరూ కూడా కంకణం పట్టుకొని ఎన్నుదండుగా మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి బీసీల యొక్క పాత్ర పెద్దన్న పాత్ర పోషిస్తూ మేము ఈనాడు కొనసాగుతున్న కూటమి ప్రభుత్వానికి వెన్నుదండుగా నిలిచినాం। కనుక జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా యువగలంలో బీసీల చట్టం తీసుకొస్తామని మాకు చెప్పడం కూడా జరిగింది।